ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19 నుండి ప్రారంభం. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకొని, కొన్ని వాక్యాల్లో చూసినట్లయితే నియమింపబడిన దినములలో ఒకటైనను కాకముందే అంటాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే అని అంటాడు. అంటే నిన్ను ఏ ఏజ్ నుంచి నిన్ను చూస్తున్నాడు, ఏ ఏజ్ నుంచి నిన్ను గమనిస్తున్నాడు అనేది ముందు తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు, విధులు, కట్టడల చొప్పునను రక్షణ పొందిన తర్వాత మారు మనసు పొంది నిజంగా ప్రభులో ఉండాలి అని అనుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఎవరైతే నామకార్థంగా ఉండే వాళ్లకు దీని గురించి అవసరం లేదు. ఎవరైతే ప్రభులో ఉండాలి, పరలోకం వెళ్ళాలి, నా డెస్టినేషన్ పరలోకము, నేను ఇక్కడ ఉన్నంత కాలం ప్రభువులో ఉండి ప్రభువును సంతోషపెట్టాలి, ఇతరులకు స్వార్థ చెప్పాలి అని నిర్ణయించుకుంటారో వారికి మాత్రమే. నీ దేవుడైన యెహోవాను అలా నిర్ణయించుకున్నప్పుడు వాక్యం చదవకున్నా, ప్రార్థన చేయకున్నా దాన్ని విసర్జించటం అని అంటున్నాడు దేవుడు. దేవుని పాదాల చెంత ఉండి ప్రతిదీ పొందుకునే కృప దేవుడు మనకిచ్చాడు. కానీ నువ్వు ఆ పని చేయకుండా వేరే వేరే సొంత పనులు చేస్తున్నావు అన్నమాట. దాని యొక్క మీనింగ్ ఏంటంటే, నువ్వు దేవుణ్ణి విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు. చూసారా, రక్షణ పొందిన, మారు మనసు పొందినప్పుడు ఏ విధంగా ఆతురతతో చర్చికి వెళ్ళటం, దేవుని పని చేయటం, దేవుని సంతోష పెట్టాలని అనుకోవటం, తర్వాత వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం అని పాస్టర్స్ చెప్పినప్పుడు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఎంతో ఆసక్తితో ముందుగా ఆ పనులన్నీ చేస్తుంటారు. ఒక సమయం వచ్చిన తర్వాత, అంటే నీకు అన్ని పొందుకున్న తర్వాత, పెళ్లి చేసుకొని పిల్లలు, మంచి ఉద్యోగము, ఇల్లు అన్నీ ఉన్న తర్వాత కొంత నెగ్లిజెన్స్ అనేది రావటం జరుగుతుంది. అందులో ప్రభు ఏమో నిన్ను ఇంకా ఎక్కువగా హెచ్చించుకుంటాడు. నా బిడ్డకు నేను అన్ని ఇచ్చాను కదా, కాబట్టి నా పని చేస్తాడు అని నేను నమ్మి నీకు ఇచ్చిన రక్షణను, ఆ రక్షణ ద్వారా అనేకమైన ఈ లోక సంబంధమైన బ్లెస్సింగ్స్ని అన్ని ఇస్తే నువ్వు అక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు దిగిపోవటము జరుగుతుందన్నమాట. అందుకొరకే దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవాను విసర్జించుటయు అని రాయబడ్డది. తర్వాత నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు అంటే అన్ని వస్తే దేవుని సంతోషపెట్టే జీవితం తగ్గుతూ వస్తుందన్నమాట దీన్ని బట్టి. కాబట్టి నీ చెడుతనము నిన్ను శిక్షించును. చూసారా, ఇంతకుముందు మీరు ఏ విధంగా దేవుని సంతోషపెట్టాలని అనుకున్నారో, ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత కొంత కునుకుపాటు, అసలు ప్రార్థనే చేయకపోవటం, ప్రభువులో ఎదగకపోవటం, ప్రతి ప్రార్థనలో గడపకపోవటం, దాని ద్వారా మనకు శిక్ష వస్తుందని ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి అటువంటి శిక్షలు రావటం వలన మనం దాన్ని భరించలేము. అప్పు బాధలు, అనారోగ్యములు, కుటుంబ సమస్యలు, ఉన్న ఉద్యోగం ఊడిపోవటము అనేటివి జరుగుతుందన్నమాట. అప్పుడు నీకు ఎంత బాధ అనిపిస్తుంది. అందుకొరకే ఆ యొక్క నీ చెడుతనము నిన్ను శిక్షించును అని చెబుతూ, తర్వాత నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనకి ఇటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవో, ఇంతకుముందు అన్ని ప్రార్థించగానే పొందుకున్న నీవు ఇప్పుడు ప్రార్థన చేసినా, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, ప్రభువును సంతోషపెట్టినా, అంటే నీ లోపల ఇంతకు ముందున్నటువంటి ఆ జీల్ అనేది తగ్గిపోయిందని అర్థం. ఇంతకు ఉన్నటువంటి దేవుని పని చేయాలనేటటువంటి ఆతృత ఇప్పుడు లేదని అర్థం. ఎందుకంటే ఇప్పుడు నీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, పడుకుంటున్నావు, తింటున్నావు, దేవుని పైన చేద్దాంలే, రేపు చేద్దాంలే అనేటటువంటి నెగ్లిజెన్స్ ఎప్పుడైతే మనకు కలుగుతుందో, దేవుడు వెంటనే మనల్ని గ్రహించి మన దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీస్ని, మనకున్న పరిస్థితులను తారుమారు చేస్తాడట. తారుమారే కాదు, శిక్షింతును అని చెప్తున్నాడు. కాబట్టి నువ్వు చేసిన ద్రోహము, దేవునికి, వాక్యానికి విరుద్ధంగా చేసే ప్రతి ద్రోహము నిన్ను ప్రభువుకు దూరం చేస్తుంది అని అంటున్నాడు. కాబట్టి మనము కొంచెం పరిస్థితులు ప్రతికూలంగా ఉండగానే నేనే కరెక్ట్గా లేనని తెలుసుకొని తిరిగి ప్రభులో ఉండటము, తర్వాత వాక్యము, పాటలు, ప్రార్థన, స్తుతి ఆరాధన ఇవన్నీ తిరిగి చేయటము
ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభువా నేను తెలిసి తెలియక చేశాను అని చెప్పి నువ్వు అతన్ని బతిమాలుకుంటే ఆయన వెంటనే చేయవలసిన కీడును చేయక మానును అని రాయబడింది. కాబట్టి అటువంటి పరిస్థితిలోకి నెట్టబడటము, తర్వాత పరలోకము తర్వాత సంగతి. ఇప్పుడు కనీసము సాక్ష్య జీవితం కూడా లేకుండా ఉంటే దేవుడు మనల్ని ఒక్క చూపు చూశాడంటే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ తిరిగి వాక్యము, పాటలు, ప్రార్థన మందిరంలో ఉండి ప్రతిదీ పొందుకునే కృపలోనికి మా ప్రియ బిడ్డలు నడవాలని ఈ వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీకు మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యంలోని నిగూఢమైన మర్మములను మా ప్రియ బిడ్డలకు విశదీకరించాం. అందులో ఏ ఒక్కటి కూడా మనము తప్పిపోతే మనము చెడుతనము చేసినట్టుగా దేవుడు అంటున్నాడు. మనము చెడుతనం ఒకవేళ మొదలు పెడితే మనకున్న ప్రతి బ్లెస్సింగ్ కూడా అవన్నీ కూడా తగ్గిపోతాయి. చివరకు ఎంతో భయంకర పరిస్థితి వస్తుందని దీని ద్వారా తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుడు శిక్షించేంత వరకు ఉండకుండా తిరిగి దేవుని రీస్టోర్ చేయమని అడిగి ప్రభు పాదాల చెంత ఉండి ప్రతిదీ పొందుకోవాలని యేసు నామములో ప్రార్థించి కృతజ్ఞత చెల్లించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.